ఓకే సార్, తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి వరకు కూడా ఒక సైడే నడిచింది. ఇక రేపటి నుంచి రెండో సైడ్ కూడా స్పీడ్ అందుకోబోతున్నది. కారణం ఏంటంటే తిరుమలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన వెళ్ళి స్వామిని దర్శించుకుండి అక్కడ కొన్ని అంశాలు మాట్లాడతారు అని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూడా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి డిక్లరేషన్ వివాదం? వర్మ గారు, తిరుపతికి అందరూ వెళ్తారు, జగన్ వెళ్తున్నారంటే అది జగన్కు శ్రీవారికి సంబంధించిన సమస్య. అవును, కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి జగన్ కూడా మాట్లాడతాడని నేను అనుకోను. కిందకు వచ్చాక ఏం మాట్లాడతారో అదంతా వేరే విషయం. కానీ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలన్నా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ట్విట్టర్లో డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందంటే ఆమె తిరుపతికి ఈవోనా, ఏమైనా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా? లేకపోతే తెలంగాణ శాసనసభ్యుడైన రాజా సింగ్ గారు ఆయన చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి? పోనీ చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి కాబట్టి రాజకీయ వివాదం, ఆయన ఒక మాట అంటే అనొచ్చు. కాబట్టి అసలు ఏమీ జరగకముందే ఈ డిక్లరేషన్ మీద ఇంత సమస్య ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నడిచిపోయింది. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వెళ్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి ఒక 10-20 ఏళ్ళ నుంచి, ఇంకా చెప్పాలంటే 2012లో వెళ్ళాడు ఆయన. అవును, అంటే ఒక పుష్కర కాలం నుంచి జగన్ డిక్లరేషన్, ఆయన డిక్లరేషన్ ఇస్తే నాకేంటి, ఇవ్వకపోతే నాకేంటి, దాంతోనే హిందువుల మనోభావాలు, వెంకటేశ్వర స్వామి పవిత్రత అఫెక్ట్ అయిపోతాయని నేను భావించట్లేదు. రెండోది, దాని మీద టెక్నికల్గా ఏదైనా ఉంటే డెఫినెట్గా కోర్టుకు వెళ్ళి ఉత్తర్వు తెచ్చుకోవచ్చు. కానీ దీన్ని మళ్ళీ ఒక లడ్డు పవిత్రత, తిరుపతి పవిత్రత పక్కన పెట్టి జగన్ మతం ఏది అనే దాని మీద చర్చ ఎందుకు? దీన్ని డైవర్షనే కదా ఇది. అంటే మీరు తిరుపతి ఆ సమస్య దాన్ని పక్కన పెట్టి జగన్ ఏ మతమో అవునా కాదా దాని మీద ఉపయోగమే ఉందండి. వెంకటేశ్వర స్వామి ఏమి పట్టించుకోడు, ఏదైనా ఉంటే బీబీ నాంచారి గారు రికమెండేషన్ చేస్తారు, అది జరిగిపోతుంది. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే అని భావించే ఒక విశ్వజనీయమైన దేవుడు వెంకటేశ్వరుడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఉండటానికి తిరుపతిలో 7 కొండల పైన ఉన్న ఎక్కడెక్కడ కొండలు గుట్టలు దాటి వచ్చి ఆయన చూసుకుంటారు. ఎవరు ఏంటి అని ఆయన ఏమి చూడ్డు. కాబట్టి దీని మీద కొత్త డిస్ప్యూట్ అంటే యవనాలి వివాదం నెంబర్ 2గా మారడం అనేది బొత్తిగా అనవసరం. జగన్ కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏం చేస్తారు, ఏం చేయరు. అసలు వైసీపీ వాళ్ళు ఏమీ జరగలేదని వీళ్ళు ఎందుకు హడావుట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. జరిగిన దాని మీద విచారణ జరిపించండి, తప్పులుంటే చక్కదిద్దండి అని అడగడం వేరు. పోటీ పూజలు, పోటీ దీక్షలు, పూజల్లో పోటీ ఏంటండి? పూను స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నాడు గురజాడ అప్పారావు. ఈ పూజల్లో ఇదేంటో, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు ఇప్పుడు పురంధేశ్వరి గారు ట్వీట్ చూస్తే ఆమె కూడా పోటీలో దిగినట్టు కనిపిస్తున్నారు. ఇంకా నేను ఎక్కడ వెనకబడిపోతాను. నేను మీతో చాలాసార్లు అన్నాను కదా. వాస్తవంగా నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ముఖ్యమైన స్టోరీ ఇచ్చింది. ఏమంటే, నాయుడుస్ రోల్ ఆఫ్ లడ్డు అండ్ నితీష్ సీత, ఈ వ్యవహారాలు 2. ఈ స్టోరీ చాలా ఆసక్తికరమైంది. అంటే మన దగ్గర ఎంతసేపటికి ఇదిగోండి, నాయుడుస్ రోల్ ఆఫ్ లడ్డు అండ్ నితీష్ సీత ఇన్ బీజేపీ షాడో, అలీస్ మేక్ ది కౌంటర్ మూవ్ అని. అంటే హిందూ ఓట్లన్నీ బీజేపీ ఎక్కడ తీసుకుపోతుందని నితీష్ కుమార్ హడావుడి పడిపోయి, మీరు అయోధ్యలో రామ మందిరం కడితే మా దగ్గర సీతామర్హి అని ఉంది, ఇది సీతా బర్త్ ప్లేసు. కాబట్టి మోదీ అక్కడికి వెళ్ళొచ్చాక 8 నెలలకి ఈయన ఒక మెసేజ్ పెట్టాడు. సో చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, ఎక్కడ హిందూ మళ్ళీ ఇదంతా వచ్చేస్తుందో అని జాగ్రత్త పడుతున్నాడు అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం. అదే కాకుండా చంద్రబాబు నాయుడుకు బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్ సమస్య కూడా ఉంది. జనసేన కాస్త శివసేనలాగా మారినట్టుగా పవన్ కళ్యాణ్ అన్ని సవాళ్ళు ఇవన్నీ చేస్తుంటే దాని మీద ఎట్లా కూటమి నాయకుడు సైలెంట్గా ఎలా ఉంటాడు? ఉప ముఖ్యమంత్రి ఇంత దాని మీద ఉద్రేకపడుతుంటే ముఖ్యమంత్రి ఏమి పట్టనట్టుగా ఉంటే, సో ఈ విధంగా ఇది పెంచబడింది. ఈ దశలో ఇప్పుడు జగన్ కూడా ఆ రేస్లో జాయిన్ అయ్యి, అంటే ఇప్పుడు జగన్ కూడా బీజేపీ షాడోలోకే వచ్చాడు. ఈ అజెండా మోదీకి, అమిత్ షాకు శ్రమ లేకుండా ఆంధ్రప్రదేశ్లో పాలనలో ఉన్న 3 పార్టీలు, ఓడిపోయిన పార్టీ కూడా ఆ పనిలోకి దిగిపోయారు ఇప్పుడు. కాబట్టి అక్కడ ఈ డిక్లరేషన్ మీద ఒక రభస జరగాలి, లేకపోతే ఇంకా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మీరు మళ్ళీ నన్ను అడుగుతారనుకుంటాను. అవాంఛనీయం అండి, ఇప్పటికి జరిగింది చాలు.
ఉపశాంతి కొండ మీద మహాశాంతి హోమం చేశారు. ఇంకా అంతా అయిపోయిందని ఈఓ గారు ప్రకటించారు. సిఇఓ గారు అంటే ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు కూడా ప్రకటించారు. ఇంకెందుకంటే దీన్ని జగన్ కూడా సంయమనం పాటించాలి అని నేను కోరుకుంటున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు. దీన్ని ఇంకా పెంచటం కాకుండా. కాకపోతే డిక్లరేషన్ అని మీరు అన్నారు కాబట్టి దీని మీద డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఈఓ కూడా తిరుపతి, దీనికి జగన్ కూడా సన్నిహితుడు ఒకప్పుడు. ఆయన ఒక వ్యాఖ్య చేసినట్టుగా నేను ఎక్కడో చూశాను. అంటే గతంలోనే ఆయన దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యం చెప్పేది అదే. 2012లోనే జగన్ వచ్చినప్పుడు అడిగితే నేను 2009లోనే ఒక డిక్లరేషన్ ఇచ్చాను. ప్రతిసారి ఇవ్వనక్కర్లేదు అని చెప్పారని చెప్పి ఆయన అన్నారు. కాబట్టి ఏదో ముద్దకు బిస్మిల్లా అన్నట్టుగా ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. రెండవది ఏదైనా అభ్యంతరం ఉంటే వేరే మతం వాళ్ళు కూడా వీళ్ళకి ఎందుకండి. ఇప్పుడు నా మతం వేరు అయినా వచ్చి మీ మతం దేవుడికి మొక్కుకుంటా అని ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండాలి వాస్తవంగా? కాబట్టి రాజకీయాలను మతాన్ని కలగాపులగం చేసి ఈ లడ్డూ వివాదాన్ని ఎడతెగనిదిగా సాగించి ఆఖరికి సినిమా వాళ్ళకు కూడా వ్యాపింప చేస్తుంటే చాలా విచారం కలుగుతుంది. వేమన పుట్టిన గడ్డ బ్రహ్మనాయుడు చాపకూటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండుల మెలిగే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల తలరాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ, ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం. ఇటువంటి చోట మనం సంకుచితమైన వివాదాలతో తెలుగునాట ఉన్నటువంటి విశాల దృక్పథాన్ని, సంస్కరణను వెనక్కు పంపించొద్దని మటుకు భావిస్తాను నేను. జగన్కు కూడా సమయం నేను 1-2 సార్లు చెప్పాను కదా. సార్ ఏంటి రాజాసింగ్ గారు ఇందులో ఎంటర్ అయ్యి ప్రసాదం అప్రయత్నం చేసిన వాళ్ళు తిరుమలకి ఎందుకు అంటే దాని అర్థం ఏంటి? ఎవరు అప్రయత్నం చేశారండి? ఏమంటే తిరుపతిలో గోవిందరాజస్వామి లాగా రాజాసింగ్ ఏమన్నా గోవిందరాజస్వామి అండి? నాకు అర్థం కాదు. ఎవరు వెళ్ళినా కానీ ఆయన అక్కడ ఉంటాడు కదా ఒకట్లా. ఈయనేంటండి ఇక్కడ కూర్చొని ప్రతి వాళ్లకు ఎవడు కార్టూనిస్ట్ రావాలో, ఎవరు డ్యాన్స్ చేయాలో, కొండ వేదిక ఎవరెక్కాలో ఎవరన్నా ఆయనకు అప్పగించింది ఆ రాజ్యాంగం కానీ లేకపోతే తెలంగాణ శాసనసభ కానీ బీజేపీ కానీ అసలు అందుకనే రాజాసింగ్